హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. తమ్నైల్లో చూసినట్లుగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న అంశం మన యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క గ్రేట్నెస్ను తెలియజేస్తూ ఇటీవల జరిగిన ఒక సర్వే రిపోర్ట్ని మేము ముందుకు తెలియజేస్తూ ఇది మనం నిజంగా ఎంతో ఆనందించవలసిన విషయమని తెలియజేస్తూ ఉన్నాను. ఒక జాతీయ మీడియా ఛానల్లో దేశంలో అత్యంత నిజాయితీపరులు ఎవరు అనే అంశం మీద వాళ్ళు ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఇటీవల కాలంలో. దీనికి 25 లక్షల మందిని వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ 25 లక్షల మందిలో ఎంతోమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ఇచ్చిన టాపిక్ ఏమిటంటే, ఈ దేశంలో గల మన నాయకులలో, రాజకీయ నాయకులలో అత్యంత నిజాయితీపరుడైన నాయకుడు ఎవరు అనే ప్రశ్న. దీనికి సమాధానంగా వీళ్ళు ఇచ్చిన వివిధ పేర్ల నుండి ముందుగా 20 పర్సన్స్ని 20 మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఆ 20 మందిలో పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ రావడం జరిగింది. ఆ తర్వాత ఆ లిస్ట్ని మళ్ళీ ఫర్దర్గా షార్ట్ చేసి 10 మెంబర్స్కి కుదించడం జరిగింది. ఆ తర్వాత 5 మెంబర్స్కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ 5 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేయబడిన తర్వాత తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, ఎవరున్నారు ఈ 5 మెంబర్స్లో అనేది చూస్తే, నెంబర్ 5 నితిన్ గడ్కరీ. ఈయన మీకు తెలుసు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. ఈయన చాలా నిజాయితీగా ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీని టేకప్ చేసి దేశం వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లు నిర్మింపజేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఈ లిస్ట్లో నెంబర్ 5లో వచ్చారు. దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్, మీ అందరికీ తెలుసు, ద డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్. ఈ ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ చాలా అభివృద్ధి సాధిస్తూ ఉంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లోకి వచ్చింది. అనేక మంది గ్యాంగ్స్టర్స్ని ఆయన ఎన్కౌంటర్ చేయించేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా నెలకొల్పారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు అది దోపిడీలుగా ఉండే రాజ్యం, ఇప్పుడంతా కూడా క్లీన్ అయిపోయింది. చాలా పీస్ఫుల్గా ఉంది, అభివృద్ధి పదాన్ని నడుస్తుంది. ఆ కారణంగా యోగి ఆదిత్యనాథ్ ఈ నిజాయితీపరులైన నాయకుల లిస్టులో నెంబర్ 4 వచ్చారు. నెక్స్ట్ నెంబర్ 3 ఈయన ఎస్ జయశంకర్. ఈయన మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి. ఈయన అంతకుముందు IFS ఆఫీసర్గా పనిచేసి తర్వాత మంత్రిగా జాయిన్ అవ్వడం జరిగింది మన నరేంద్ర మోడీ క్యాబినెట్లో. ఇటీవల జరిగిన ఈ పాకిస్తాన్తో యుద్ధం, ఈ యొక్క అన్రెస్ట్ కార్యక్రమాల్లోనూ ఐక్యరాజ్య సమితిలో భారత్ని రిప్రజెంట్ చేస్తూ అందరికీ అక్కడ ధీటైన సమాధానాలు ఇస్తూ వెస్ట్రన్ వరల్డ్ని నోరు మోయించిన క్యాపబుల్ లీడర్గా ఇతను పేరు సంపాదించాడు, అందరికీ బాగా తెలిసాడు. ఈయన ఈ లిస్టులో, నిజాయితీపరులైన నాయకుల లిస్టులో నెంబర్ 3గా వచ్చారు. నెంబర్ 2 ఈయన మరి ఎవరో కాదు, మన భారతదేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ తెలుసు, ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత అప్రతిహతంగా తన యొక్క పరిపాలనా విధానంతో దేశ ప్రజలనే కాదు, ప్రపంచ స్థాయి లీడర్స్ని కూడా ఆకట్టుకుని, అమెరికా లీడర్స్తో, అమెరికా ప్రెసిడెంటు, రష్యా ప్రెసిడెంటు అందరితోనూ కూడా సఖ్యతగా మెలుగుతూ మన భారతదేశానికి ఎంతో గౌరవం తీసుకొచ్చాడు అంతర్జాతీయ స్థాయిలో. అదే కాకుండా అనేక చిన్న దేశాలని ఆదుకుంటూ కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రపంచంలో ఒక గొప్ప లీడర్స్గా గుర్తింపు పొందాడు. అటువంటి ఆయన ఇప్పుడు ఈ సర్వేలో మన భారతదేశంలో గల అత్యంత నిజాయితీపరులైన నాయకుల్లో 2వ వాడిగా వచ్చారు. ఇక నెంబర్ 1 ఎవరు? భారతదేశంలో ఉన్న లీడర్స్లో నెంబర్ 1 నిజాయితీపరుడైన నాయకుడిగా వచ్చింది మరి ఎవరో కాదు, మన ప్రియతమ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన నేత పవన్ కళ్యాణ్ అంటే, అందులో జనసేన పార్టీ
ఒక చిన్న పార్టీ అయినప్పటికీ కూడా ఆయన కారణంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన గొప్ప విప్లవాత్మకమైన మార్పు, అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూల్చివేయబడి నారా చంద్రబాబు నాయుడుతో కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం, అంతేకాక ఈ తెలుగుదేశం పార్టీని బీజేపీని కలిపి కూటమిగా ఏర్పరిచిన కారణంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి ప్రశంసలకు సైతం పొందాడు. కేంద్రంలో ఉన్న ప్రతి లీడర్ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానంతో మెలుగుతూ ఉన్నారు. రాష్ట్రానికి అనేక విధాలుగా మేలు చేస్తూ ఉన్నారు. సో ఈయన పవన్ కళ్యాణ్ అత్యంత నిజాయితీపరుడైన నాయకుడిగా గుర్తించబడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆయన సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరైతే నష్టపోతున్నారో కౌలు రైతులు కానీ ఇతరత్ర అలాంటి వాళ్ళందరికీ చెక్కుల రూపేణా కొన్ని కోట్ల రూపాయలు పంచాడు. అంతేకాదు ఆయనకు వచ్చిన జీతంలో మొత్తాన్ని అనాథ శరణాలయాలు నడపడానికి ఉపయోగిస్తూ ఉన్నాడు. సో ఆయన డబ్బు కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. ఆయన నిజాయితీగా ఉండటమే కాక అత్యంత నిజాయితీ పరులైన వాళ్ళనే తనతో కలిసి పనిచేసేందుకు ఆయన ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఏ విధమైన మచ్చలేని విధంగా పరిపాలన సాగిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందిన పవన్ కళ్యాణ్ అత్యంత నిజాయితీపరుడైన నాయకుడిగా కీర్తించబడటం ఏమాత్రం గొప్ప విషయం కాదు. అది వాస్తవంగా జరగాల్సిందే జరుగుతుంది. సో ఈ విధంగా అటువంటి నిజాయితీపరుడైన నాయకుడు మనవాడైనందుకు మనం గర్వించదగ్గ రోజు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీ కామెంట్స్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.